నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో రెండో రోజు కార్తీక శుక్ల విదియ. దీన్ని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు భగినీ హస్త భోజనాన్ని నిర్వహించాలి. భగిని అంటే సోదరి అని అర్థం. ఈరోజు సోదరులందరూ కూడా సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట స్వీకరించాలి. ఆ తర్వాత సోదరికి చీర రవిక వస్త్రము బహూకరించాలి. అలా చేస్తే సోదరికి సోదరుడికి అపమృత్యు దోషాలుండవు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఈ భగినీ హస్త భోజనం వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ కూడా మనకు పురాణాల్లో చెప్పారు. ఆ పురాణ గాథ ఏంటంటే యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీసుకోవాలని యమపాశం విడిచిపెట్టినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు పొరపాటున యమపాశం వెళ్ళి మార్కండేయుడితో పాటుగా శివలింగానికి కూడా తాకుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి త్రిశూలాన్ని విడిచిపెడతాడు. ఆ త్రిశూలం యమధర్మరాజును తరుముతూ ఉంటుంది. ఆ త్రిశూలం బారి నుంచి బయటపడేటటువంటి సందర్భంలో యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళతాడు. చాలా కాలం తర్వాత వచ్చిన సోదరుణ్ణి చూసి ఆనందంతో పంచభక్ష పరమాన్నాలతో యమున యమధర్మరాజుకు భోజనం వడ్డిస్తుంది. యమధర్మరాజు భోజనం స్వీకరిస్తూ ఉన్న సమయంలో పరమశివుడు విడిచిపెట్టిన త్రిశూలం అక్కడికి వస్తుంది. అయితే ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. ఎవరైనా సరే భోజనం చేస్తూ ఉన్నట్లయితే భోజనం మధ్యలో వాళ్ళని ఇబ్బంది పెట్టరాదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. కాబట్టి శివుడు విడిచిపెట్టినటువంటి త్రిశూలము ఆ ధర్మశాస్త్ర నియమాన్ని పాటించి మళ్ళీ శివుడి దగ్గరకు వెళ్ళిపోతుంది. అంటే ఆగ్రహించినటువంటి శివుడి చేతి నుంచి వచ్చినటువంటి త్రిశూలం యమధర్మరాజు భోజనం చేస్తున్నప్పుడు ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక శుక్ల విదియ తిథి నాడు ఇలా యమధర్మరాజు ఏ విధంగా అయితే యమున చేతి వంట స్వీకరిస్తున్నప్పుడు రక్షించబడ్డాడో అలానే సోదరి చేతి వంట స్వీకరిస్తే రక్షించబడతారు, అపమృత్యు దోషాలు ఉండవు. దానికి కారణం భోజనం మొత్తం పూర్తయిపోయిన తర్వాత యమున స్వయంగా యమధర్మరాజును అడుగుతుంది, ఈరోజు ఎవరైతే భూలోకంలో కానీ ఎక్కడైనా సరే సోదరి చేతి వంట తింటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండకూడదు అని యమున యమధర్మరాజును వరం అడుగుతుంది. యమధర్మరాజు ఆ వరం ఇస్తాడు. తను రక్షింపబడ్డాడు కాబట్టి ఆ వరాన్ని ఇచ్చాడు. అందుకే అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలంటే అందరూ కూడా ఈరోజు భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంటను స్వీకరించాలి. ఆ తర్వాత సోదరికి చక్కగా చీర రవిక వస్త్రము బహూకరించాలి. ఇలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈ యమద్వితీయకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చేసి హరిభక్తిలో లీనమైపోయిన రోజు యమద్వితీయ అని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలా హరిభక్తిలో లీనమైపోయినటువంటి లక్ష్మీదేవి సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చేసింది. కాబట్టి యమద్వితీయ రోజు లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపం వెలిగించి ఒక శ్లోకం చదువుకుంటే అక్షయమైన సంపదలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు త్వత్ప్రసాదాంనే ధనధాన్యాది సంపద. ఇది కుబేరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇంట్లో దీపారాధన చేశాక ఈరోజు పఠిస్తారో వాళ్ళకి లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలకు లోటు ఉండదని, అది యమద్వితీయకు ఉన్నటువంటి ప్రత్యేకత అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యమద్వితీయ సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు త్వత్ప్రసాదాంనే ధనధాన్యాది సంపద. శ్లోకం చదువుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.